నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని వరుసగా మూడోసారి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా 81% పోలింగ్ నమోదుకు అవకాశం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడంపై దృష్టి సారించాలన్న తెలుగుదేశం పార్టీ అధినేత. ఎన్నికల సంఘం, పోలీస్ ఉన్నతాధికారులను కోరిన చంద్రబాబు నాయుడు. కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్న అధికారులు. జూన్ 4న లోక్సభ, శాసనసభ ఎన్నికల కౌంటింగ్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా వారణాసి లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కీలక ఎన్డీఏ నేతలు వెంటరాగా ఈ ఉదయం జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు మోదీ వెంట నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। గీత జ్ఞానం మనలోని అంధకారాన్ని తొలగించి జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుందని, మంచి మార్గంలో ప్రయాణించడానికి సహాయపడుతుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. ఢిల్లీ పార్లమెంట్లోని ఎక్స్టెన్షన్ భవన్లో రాజనీతి శాస్త్ర నిపుణులు పద్మ విభూషణ్ సుభాష్ కశ్యప్ రచించిన శ్రీమద్ భాగవత్ గీత సఫల్ సార్థక్ ఔర్ సుఖీ జీవన్ కా మార్గ్ పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. సుభాష్ కశ్యప్ 95 సంవత్సరాల వయసులో ఆంగ్లం, హిందీలో ఈ పుస్తకాన్ని రచించారు. గీత శ్లోకాలను సరళ భాషల్లో ప్రజలకు అందించడమే ఈ పుస్తక లక్ష్యమన్నారు. Pain of two minds. When in the Macbeth syndrome, to be or not to be, you have a light at the end of that tunnel, and that light is flickering from Gita. Gita teaches you sublimity, spirituality, religiosity, commitment to it. సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 81% పోలింగ్ నమోదవ్వచ్చని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని చోట్ల రాత్రి 2 గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు వెల్లడించారు. రాత్రి 12 గంటల వరకు దాదాపు 78.25% పోలింగ్ నమోదైందని, 1.2% పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం 79.4% ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు యూరోప్ పర్యటనకు ఆయన అనుమతి కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ఈ రోజు ఆదేశాలను జారీ చేసింది. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని ఆదేశించింది.
పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ నేతల దాడులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. వారి దాడులను ఎదిరించిన టీడీపీ కార్యకర్తలు ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా దాడులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరమని అన్నారు. ఎన్నికల సంఘం, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని కోరారు. హింసను ప్రేరేపిస్తున్న శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలని చంద్రబాబు నాయుడు కోరారు. జనసేన పార్టీ మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణను అరెస్టు చేయడాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడిన సమయంలో చోటు చేసుకున్న ఘర్షణను సాకుగా చూపించి హత్యాయత్నం కేసు నమోదు చేయడం రాజకీయ కుట్రలో భాగమేనని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ ఘర్షణకు కారకులైన వైసీపీ ఎమ్మెల్సీ అనుచరులపై ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం ఎన్నో సందేహాలకు తావిస్తోందని, అప్రజాస్వామిక చర్యలపై న్యాయపరంగా పోరాడతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషంలో సొంత కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కు ఈ రోజు ఆయన లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసేందుకు సిద్ధమైందని, తక్షణమే ఈ ప్రక్రియను నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు. లబ్ధిదారులకు చెందాల్సిన నిధులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కొద్ది రోజుల క్రితం కాంట్రాక్టర్లను నిధుల విడుదల అయ్యాయని ఆరోపించారు. లబ్ధిదారులకు మేలు చేసే పథకాలకు నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని లేఖలో కోరారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపూడి వద్ద ఉన్న శాశ్వత స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పరిస్థితులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా కళాశాలల్లో 7 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం మిషన్లను భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ల సీలింగ్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్ అండ్ మైలవరం సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సమక్షంలో మరియు క్యాండిడేట్ సమక్షంలో కంప్లీట్ చేసి ఉన్నాం. ఆ రిసెప్షన్ అయిపోయాక ఆ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు క్లోజ్డ్ వ్యాన్లో విత్ సెక్యూరిటీతో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఆ వచ్చిన తర్వాత ప్రాపర్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్లో వాటిని ప్లేస్ చేసి అనేటువంటి సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సమక్షంలో అనేటువంటి చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ కూడా ఆ విధంగా కన్వే చేస్తున్నాం. సో ఇక్కడ మేము సీల్ వేయడంతో పాటుగా క్యాండిడేట్స్ ఎవరైనా వస్తే క్యాండిడేట్స్ కూడా వాళ్ళ యొక్క సీల్ అనేటువంటి దానిపైన వేసుకోవచ్చు అని చెప్పాం. కొంతమంది క్యాండిడేట్స్ కూడా యూజ్ చేసుకుంటున్నారు. వెంటిలేటర్స్ కానీ, విండోస్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటిది సీల్ చేశాము. సింగిల్ డోర్ ఉండేటట్టుగా, డబల్ లాక్స్ ఉండేటట్టుగా చూసుకున్నాము. ఒక లాక్ అనేది కలెక్టర్ రిప్రజెంటేటివ్ దగ్గర ఉంటుంది, ఇంకొక లాక్ ఆ ఆర్ఓ దగ్గర అనేటువంటిది ఉంటుంది. సో దానికి సీసీటీవీ అనేటువంటిది ఉంది. మొత్తం బిల్డింగ్ మొత్తానికి సీసీటీవీస్ అన్నీ కూడా చూడడానికి ఒక మానిటర్ అనేటువంటిది పెట్టుకున్నాము, కంట్రోల్ రూమ్. గత 2-3 రోజుల నుండి ఏమైనా ఒకవేళ అక్కడ జరిగిన యాక్టివిటీస్ని కూడా రికార్డెడ్గా చూడాలని కూడా చూసుకోవచ్చు. అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనేటువంటిది ఉంటుంది, వాళ్ళ కంట్రోల్లోకి ఇప్పుడు వెళ్తుంది ఎంటైర్ బిల్డింగ్. ఇంకా 80% వరకు అనేటువంటి ఉన్న 80.11 ఐ థింక్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేటువంటి ఒక 1 అవర్లో అనేటువంటి ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఎన్కోర్లో ఆ రెస్పెక్టివ్ ఆర్ఓలు వాళ్ళు ఎంటర్ చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తా 85+ అనేటువంటివి మనకి మైలవరము అండ్ తిరువూరు అండ్ జగ్గైపేట. సో దెన్ 90కి దగ్గరలో అనేటువంటిది మనకి జగ్గైపేట అండ్ అనంతపురం జిల్లాలో ప్రజలు, ఎన్నికల అధికారులు, సిబ్బంది సహకారంతో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల సీలింగ్ ప్రక్రియను ఈ రోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ వి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈవీఎం యంత్రాలను పోలింగ్ జరిగిన ప్రాంతాల నుంచి అభ్యర్థుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్కు సీలింగ్ ప్రక్రియ జరిగిందని తెలిపారు. 8 కాన్స్టిట్యున్సీలు, అనంతపురంలో 8 కాన్స్టిట్యున్సీలో
పోలింగ్ ప్రక్రియ కంప్లీట్ అయ్యి ఈరోజు తెల్లవారుజామున్కి అన్ని చేరినాయి. 4 జూన్కి కౌంటింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి. జనరల్ అబ్జర్వర్లు స్ట్రాంగ్ రూమ్ సీలింగ్ ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంది. ఆల్రెడీ 2-3 అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్తున్నాము. చాలా చక్కగా అన్ని పొలిటికల్ పార్టీస్, కొన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా భాగవహించారు. దాన్ని కల్లారా చూశారు. ప్రక్రియ లోపల యంత్రాలు సరిగ్గా ఉన్నాయా, యంత్రాలు సంఖ్యలు కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు. వాళ్ళకి ఇస్తాం ఒక కాపీ, ఏ పోలింగ్ కేంద్రానికి ఏది వెళ్తుంది అని. అది టాలీ కూడా చేసుకున్నారు. సీలింగ్ ప్రక్రియ మొత్తం చూసుకొని అందులో వారు ఒక సీల్ మీద సంతకాలు కూడా పెట్టారు. తర్వాత గౌరవ అబ్జర్వర్లు స్క్రూటినీ చేశారు. అన్ని కూడా స్మూత్గా జరిగింది. అనంతపురం జిల్లా ప్రజలందరికీ, ప్రజలతో పాటు అధికారులు అందరూ కూడా సహకరించారు. దానివల్లనే ఇది చాలా స్మూత్గా ఈ ప్రక్రియ జరిగిందని. పోలింగ్ పర్సెంటేజ్ ఇంకా టాలీ జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 78.75% జరిగింది. సో ఇవి ఏమి ఘటన కూడా జరిగినా పోలింగ్కి ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఇన్ఫ్యాక్ట్ మనకు జిల్లాలో 100% పోలింగ్ స్టేషన్స్ వెబ్కాస్టింగ్ చేయటం చాలా ఉపయోగపడింది. పోలింగ్ గనక ఎటువంటి ఇబ్బంది రాలా. ఎక్కడ చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటే కంట్రోల్ రూమ్లో బయట ఏం జరిగింది వాళ్ళకి అవగాహన లేదు. మన లోపల మనం పని చేసుకుంటున్నాం సార్ అని అన్నారు. 0.1% పోలింగ్ కూడా తాడిపత్రిలో జరిగింది. ఇట్ హ్యాస్ గాన్ వెరీ స్మూత్లీ. పోలింగ్ గనక ఎటువంటి ఇబ్బంది రాలా. మనకు 200 మీటర్ బయటనే వారు చేసుకున్నారు. వారి మీద కేసెస్లో కూడా పెట్టడం జరిగింది. మరియు ఇది పోలింగ్ రోజు జరిగింది కాబట్టి. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ అనంతరం ఈవీఎంలను హెచ్చెర్ల శివాని కళాశాలలో భద్రపరిచారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 నియోజకవర్గాల నుంచి ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రతతో అధికారులు స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్ సమక్షంలో ఎన్నికల పరిశీలకులు ఈవీఎంలు సమగ్రంగా పరిశీలించిన తర్వాత రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో వాటిని స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచారు. ఆంధ్రప్రదేశ్లో యుద్ధ ప్రాతిపాదికన సాగునీటి కాలువలకు మరమ్మతులు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలో కాలువ నిర్వహణ పనులపై గత 5 ఏళ్లుగా దృష్టి పెట్టలేదని విమర్శించారు. సాగునీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగిసిన తరుణంలో మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై జలవనరుల శాఖతో సమీక్షించాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు కాలువలకు సంబంధించిన నిర్వహణ పనులపై దృష్టి సారించాలని జనసేనాని కోరారు. రాష్ట్రంలో పంట కాలువలలో పూడిక చేరిపోయి తుప్పలు, తూటికూడలు పేరిపోయి ఉన్నాయన్నారు. కాలువలకు నీరు వదిలినా ప్రవాహం ముందుకు వెళ్లే పరిస్థితి లేదని, చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదన్నారు. ఋతుపవనాలు ప్రవేశించేలోగా పనులు పూర్తయితేనే రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా కోళ్ల యజమానులు, పాడి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం ప్రభాకర్ సూచించారు. దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ పశువుల పాక వద్ద చల్లని వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోళ్లకు రాత్రిపూట మాత్రమే దానా అందించాలన్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పాడి రైతుల ఈ వేసవి సందర్భంగా ఒక ముఖ్య సూచన ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏమంటే రాష్ట్రంలో మనకు అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి వేడి వాతావరణం, 43, 44, 45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సందర్భంగా రైతు సోదరులు, ముఖ్యంగా పాడి రైతులు, మేకలు, గొర్రెల రైతులు, తర్వాత ఈ కోళ్ల రైతులకు నేను తెలియజేయడం ఏమంటే, ఈ సంకరజాతి ఆవులను మనము మేపేటప్పుడు వారి పశువులను ఉదయం పూట 7 గంటల నుంచి 11 వరకు మనము ఎక్కడైనా నీడ ఉన్న ప్రాంతంలో మేపుకొని 11 తర్వాత ఇంటి వద్దకు తీసుకొచ్చి వాటిని కట్టివేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సాయంత్రం అవుతే 4 గంటల పైన మేతకు తీసుకువెళ్ళి మేపుకున్న తర్వాత తీసుకురావాలి. షెడ్లలో ఈత ఆకులు కానీ, తాటి మట్టలు, తర్వాత ఆ షెడ్. వార్తల్లో చిన్న విరామం. మీ భద్రత మాకు అమూల్యమైనది. అందుకే ఎప్పుడు ఎల్పీజీ సిలిండర్ తీసుకున్నా ప్రీ డెలివరీ పరీక్ష తప్పక చేయించండి.
మీ భద్రతను మరింత మెరుగ్గా నిర్ధారించడానికి ప్రతి ఇంటిలోనూ జరుగుతోంది వంట గ్యాస్ ఉపకరణాల భద్రతా పరీక్ష. ఒకవేళ భద్రతా హోస్ పాడైతే వెంటనే మార్పించండి. అత్యవసర పరిస్థితిలో 1906కు కాల్ చేయండి. స్వచ్ఛ ఇంధన వాగ్దానం, సురక్షిత వంటగదే లక్ష్యం. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క, చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వెల్కమ్ బ్యాక్. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ అధికారి జె రమణయ్య సూచించారు. తిరుపతిలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఇంట్లో నిత్యం ఉపయోగించే సిలిండర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. మండే స్వభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వాహనాలను పార్క్ చేయరాదని తెలిపారు. గడ్డివాములు ఎక్కువగా ఫైర్ అవుతూ ఉంటాయి. అంటే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ, లేకుంటే ఈ బీడీ సిగరెట్ తాగి వదిలేయడం వల్ల కానీ, ఆర్సన్ అంటే కొందరు కక్షలు కార్పణ్యాల వల్ల తగలపెట్టడం కానీ ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా పూరి గుడిసెలు, పూరిళ్ళు ఉండేవాళ్ళు కూడా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల, ఈ పొయ్యిల వల్ల కూడా అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. అదే నగర ప్రాంతాలలో అయితే ఇప్పుడు గ్యాస్ వల్ల, గ్యాస్ లీకేజ్ వల్లను, తర్వాత ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్లు అత్యధికంగా జరగడానికి ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈ రోజుతో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసినప్పటికీ మే 20వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు జరిగిన కీలక విచారణలో కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. 8,000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశామని ఈడీ పేర్కొంది. దీంతో జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. బీజేపీ సీనియర్ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సునీల్ కుమార్ మోదీ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. సునీల్ కుమార్ మోదీ మృతి పట్ల కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. బీహార్లో బీజేపీ విస్తరణకు ఆయన విశేష కృషి చేశారని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని తెలిపారు. ప్రజా జీవితంలో చిత్తశుద్ధి, పారదర్శకత గల నేతగా అందరికీ ఆదర్శంగా నిలిచిన నిజాయితీ గల ఓ ఆత్మీయ మిత్రుణ్ణి కోల్పోయానని, ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తన సంతాప సందేశంలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత్, ఇరాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా కీలక అడుగు పడింది. చాహార్ పోర్ట్ నిర్వహణకు భారత్, ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరాన్లో కేంద్ర నౌకాయాన, జలమార్గాల శాఖ సహాయ మంత్రి సర్బానంద్ సోనోవాల్ సమక్షంలో ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో చాబహార్ పోర్టును భారత్ మరింత అభివృద్ధి చేయడంతో పాటు షాహీద్ బహెస్తీ పోర్ట్ టెర్మినల్ నిర్వహణను చేపట్టనుంది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. సుదీర్ఘ చర్చల తర్వాత చాబహార్ పోర్ట్ అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి భారత్, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో దేశ వాణిజ్య సంబంధాలు మెరుగవడంతో పాటు మరిన్ని పెట్టుబడులు కూడా రానున్నాయి. ఆగ్నేయ ఇరాన్లోని ఈ వ్యూహాత్మక ఓడరేవును పూర్తిగా వినియోగించుకునే విషయమై ఆ దేశంతో ఒప్పందం చేసుకునేందుకు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లింది. ఈ సందర్భంగా ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, ఇరాన్ కు చెందిన పోర్ట్ మారిటైమ్ ఆపరేషన్ తో దీర్ఘకాలిక ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు 10 ఏళ్ల పాటు చాబహార్ పోర్ట్లోని
షాహీద్ బెహెస్తి టెర్మినల్ ను భారత్ నిర్వహించుకోవడానికి వీలు కల్పిస్తుంది. విదేశాల్లో ఓ పోర్ట్ నిర్వహణను చేపట్టడం భారత్ కు ఇదే తొలిసారి. ఈ ఒప్పందం ద్వారా దాయాది దేశమైన పాకిస్తాన్ పై ఆధారపడకుండా భారత్ నుంచి మధ్య ఆసియా దేశాలకు ఎగుమతులు, సరుకు రవాణా కూడా సులభతరం కానుంది. ఒప్పందం జరిగిన అనంతరం కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ మీడియాతో మాట్లాడుతూ చాబహార్ పోర్ట్ నిర్వహణను భారత్ దక్కించుకోవడం వల్ల నౌకాయానంలో ప్రాంతీయంగా భారత్ తో పాటు ఇతర దేశాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. दुनिया की सबसे लोकप्रिय नेता प्रधानमंत्री नरेंद्र मोदी जी के निर्देश के मुताबिक आज हम लोगों ने हमारे चाबहार पोर्ट की लॉन्ग टर्म कॉन्ट्रैक्ट में आज हम लोगों ने दस्तखत की है और ये बहुत साल से बातचीत चल रहे थे। इतना दिन तक तो ये शॉर्ट टर्म के थे, तो इसलिए इस पोर्ट के भविष्य को मजबूत बनाने के सिलसिले में और रीजनल कनेक्टिविटी को बढ़ावा देने के लिए प्रधानमंत्री मोदी जी का जो विजन है, उस विजन को साकार करने के लिए आज ऐसे एक ऐतिहासिक कदम उठाए गए हैं। చాబహార్ పోర్ట్ ప్రాముఖ్యతను మనం పరిశీలిస్తే కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ దేశాలను చేరుకోవడానికి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ INST కారిడార్లో చాబహార్ పోర్ట్ను కేంద్రంగా మార్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందంతో INST వల్ల భారత్, మధ్య ఆసియా కార్గో రవాణాకు ఎంతో మేలు జరగనుంది. చాబహార్ పోర్ట్ భారత్కు వాణిజ్య రవాణా కేంద్రంగా పనిచేయడంతో పాటు భారత్లో పెట్టుబడి పెట్టాలనుకునే విదేశీ పెట్టుబడిదారులకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. బ్యూరో రిపోర్ట్, DD. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ప్రధానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రధాని కాలభైరవ ఆలయంలో పండితులు వేద మంత్రోచ్చరణాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని స్వయంగా కాలభైరవునికి హారతిని సమర్పించారు. అనంతరం వేద పండితులు మోదీకి వేద ఆశీర్వచనం అందించారు. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగా నదీ తీరంలోని దశాశ్వమేధ ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్చరణాల మధ్య ఆయన గంగా హారతిని నిర్వహించారు. ఈ సందర్భంగా గంగా నదికి విశేష పూజలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో 7వ చివరి దశ ఎన్నికలకు గాను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వారణాసి నుంచి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గం వారణాసితో ఉన్న అనుబంధాన్ని సామాజిక మాధ్యమం X వేదికగా పంచుకున్నారు. నియోజకవర్గంతో ఉన్న అనుబంధం విడదీయలేనిదని అభివర్ణించారు. ఆ ప్రాంతంలో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రధాని ఓ వీడియోను షేర్ చేశారు. కాశీనగరంపై తనకున్న ప్రేమ, గంగా నదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో దృఢమవుతూ వచ్చిందని ఈ వీడియోలో మోదీ ఉద్వేగపూరితంగా వెల్లడించారు. माँ गंगा ने मुझे गोद लिया है। 10 साल बीत गए, काशी से इतना नाता जुड़ गया कि अब मैं कभी भी बोलता हूं तो यही कहता हूं, मेरी काशी। एक माँ बेटे का जैसा वो रिश्ता मैं मेरी काशी के साथ लोकतंत्र है, लोगों से आशीर्वाद भी मांगेंगे और लोग आशीर्वाद देंगे भी, लेकिन ये रिश्ता जनप्रतिनिधि वाला नहीं है। ये रिश्ता किसी और ही
अनुभूति का है जो मैं फील करता हूँ। कर्म ही है धर्म मेरा, धर्म ही है मेरा जीवन, जीवन ही तो देश मेरा, देश ही मेरा तन मन। विकास की लहरें उठी, धरती हो गई और पावन, माँ गंगा को शीश झुका के करने आया हूँ मैं नमन। काशी के साथ मोदी जी का अटूट नाता है ही ऐसा कि जब तक बनारस नहीं आई तब तक हमार मन नहीं मानेगा। 10 साल पहले आप लोग हमके बनारस का सांसद बनैला, अब 10 साल में बनारस हमके बनारसी बना देले। काशी हमारे भारत की सांस्कृतिक आध्यात्मिक राजधानी है ही, पर 10 साल पहले देखें तो बनारस के सिर पर तारों का जाल, घाट घाट गंदे बेहाल, ट्रैफिक जाम, अटकते लटकते भटकते काम, भक्तों को अपार कष्ट और पर्यटक त्रस्त। फिर काशी ने चुना नमो को तो 10 साल में तारों के जाल की जगह अंडरग्राउंड केबल्स हैं। जहां जाम लगता था वहां आज शानदार फ्लाईओवर्स हैं। अब दुनिया भर से पर्यटक आते हैं, यहां वर्ल्ड क्लास रेलवे स्टेशन दिखते हैं। काशी वासियों को समृद्धि के नए मार्ग खुले मिलते हैं। देश का पहला मल्टी मॉडल टर्मिनल, दुनिया का पहला फ्लोटिंग सीएनजी स्टेशन, दुनिया का सबसे लंबा रिवर क्रूज, ये नए काशी की पहचान है। अब नए पक्के घाटों पर एलईडी चमकती है। काशी अपनी विरासतों का गुणगान करती दिखती है। मोदी जी ने दुनिया भर के मेहमानों को काशी के रंग में रंग दिया। सपने नहीं। దేశ వాణిజ్య నగరం ముంబైలో గాలివాన బీభత్సం సృష్టించింది. గట్కోపర్లోని సమతానగర్లో ఈదురుగాలుల దాటికి 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్ కూలి పక్కనే ఉన్న రైల్వే పెట్రోల్ పంపుపై పడింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం పాలవగా మరో 70 మంది గాయపడ్డారు. ప్రపంచంలోని అత్యంత పురాతన చలన చిత్రోత్సవాలలో ఒకటైన కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 77వ ఎడిషన్ ఈ నెల 25 వరకు ఫ్రాన్స్లోని కెన్స్ నగరంలో జరగనుంది. ఆస్కార్ అవార్డ్స్తో సమానంగా కెన్స్ అవార్డులను భావిస్తారు. ఈ ఫెస్టివల్లో భారతదేశం నుంచి పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఆల్ యూ ఇమాజిన్ యాజ్ లైట్ సినిమా మెయిన్ కాంపిటీషన్లో ఎంట్రీ సాధించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభపడ్డాయి. ఓ దశలో సెన్సెక్స్ 400 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ 22,200 స్థాయి ఎగువన ముగిసింది. ఈ ఉదయం 72,696 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలలో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటి తర్వాత కోలుకుని లాభాలలోనే కొనసాగింది. ఇంట్రాడేలో 73,286 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 328 పాయింట్ల లాభంతో 73,104 వద్ద ముగియగా నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 22,217 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83 రూపాయల 51 పైసలుగా నమోదైంది. రాష్ట్రంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడనుందని పేర్కొన్నారు. కాగా ఈ రోజు ప్రకాశం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 43.5 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది.
మరోవైపు పలు ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉందని, చెట్లు, టవర్లు, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండరాదని, సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.